ఆ అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం. రాగాల లోతులను తెలుసుకోవాలన్న పట్టుదల. వీటినే ఆలంబనగా చేసుకుని ముందడుగు వేసింది. గాలితో అద్భుతాలు చేయగల వేణుగానంపై చిన్ననాడే పట్టు సాధించింది. తండ్రే తొలి గురువుగా ఆరితేరింది. శాస్త్రీయ రాగాలైనా సినిమా గీతాలైనా క్షణాల్లో వినిపిస్తూ శ్రోతల్ని పరవశింపజేస్తోంది. మరుగున పడుతున్న మురళీగాన కళను జాతీయ స్థాయిలో వినిపిస్తూ ప్రశంసలు అందుకుంటున్న ఆ యువ సంగీత తరంగంపై కథనం. సాధారణంగా పియానో, కీబోర్డ్, గిటార్, డప్పు లాంటి వాయిద్యాలపైనే నేటి తరం మక్కువ చూపిస్తుంటారు. వేణునాదాన్ని ఎంచుకునే వాళ్ళు చాలా అరుదు. తండ్రి తాతల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ కావడంతో స్వతహాగానే ఆసక్తిగా అభ్యసించింది అమ్మాయి. అంతరించిపోతున్న కళను జాతీయ స్థాయి పోటీలో ప్రదర్శించి మన్ననలు అందుకుంటోంది. లయబద్ధంగా వేణువు వాయిస్తోన్న ఈ అమ్మాయి నాగాంజలి. స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర. తండ్రి నాగభూషణం వేణువు, తబలా, డోలక్ తదితర వాయిద్యాల్లో విద్వాంసుడు. తాత ముత్తాతల వారసత్వం అందుకుని కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనం నుంచే నాన్న వెంట ఆలయాల్లో జరిగే కచేరీలు, హరికథలకు ఉత్సాహంగా వెళ్తుండేది నాగాంజలి. అది గమనించిన తండ్రి కుమార్తెకు 3 తరాలుగా కచేరీలో వినిపించే వేణువులపై శిక్షణ ఇవ్వాలని భావించాడు. అలా నాన్నే తొలి గురువుగా వేణునాదాన్ని అభ్యసించడం మొదలుపెట్టింది నాగాంజలి. చెప్పిన వెంటనే అలవోకగా నేర్చుకుంటూ తండ్రిని ఆశ్చర్యపరిచింది. తల్లి సుధా నృత్యకారిణి కావడంతో నాట్యం పైన ఆసక్తి పెంచుకుంది. నృత్యం, సంగీతంలో నైపుణ్యం సాధించేందుకు లాక్డౌన్ సమయం చక్కగా ఉపయోగపడిందని అంటోంది నాగాంజలి. అక్క నాగవర్షిణితో కలిసి తల్లి దగ్గర నృత్యం, తండ్రి వద్ద వేణునాదం మెళకువలు అభ్యసించారని చెబుతోంది. నేను చిన్నప్పటి నుంచి అనంతపూర్లోనే పుట్టి పెరిగాను. నేను ఇక్కడ రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్లో 10th క్లాస్ వరకు నేను అక్కడే చదువుకున్నాను. అప్పటి వరకు మా నాన్నగారు మఠంలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, వెళ్ళిన చోట అంతా మా నాన్నగారు ఫ్లూట్, తబలా, డోలక్, కీబోర్డ్ ఇవన్నీ వాయించేవారు. నాకు అలా చూసి నాకు నేర్చుకోవాలనిపించి నాకు అదే కరెక్ట్ టైంకి నాకు లాక్డౌన్ కూడా హెల్ప్ చేసింది. సో నేను లాక్డౌన్లో ఈ ఫ్లూట్ ప్రాక్టీస్ అనేది నేను స్టార్ట్ చేశాను. నాకు అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి అలా నేర్చుకున్నాను. నా ఇంట్రెస్టే కాకుండా నాకు మా నాన్నగారు, మా తాతయ్య గారు, అలా మా మా 4 ఫాదర్స్ నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో హరికథలు చెప్పడం, డ్రామాలు నేర్పించడం, ఫ్లూట్లు వాయించడం, అన్నీ ఇలా ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించడం అన్నీ చేస్తే వాళ్ళ నుంచి కూడా నాకు నా బ్లడ్లోనే వచ్చింది. తండ్రితో కలిసి ప్రముఖ ఆలయాల్లో కచేరీలో వేణుగానం వినిపిస్తూ శభాష్ అనిపించుకుంటోంది నాగాంజలి. వారసత్వంగా వచ్చిన దాస సాహిత్యం, ఆధ్యాత్మిక కీర్తనలతో పాటు సినిమా పాటలను వేణువుపై వీణుల విందుగా పలికిస్తోంది. నా తొలి గురువు మా నాన్నగారే. ఫ్లూట్ మనం సౌండ్ రావాలంటేనే మనకి ఎయిర్ బ్రీత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలా. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే మనకి ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్లూట్లో సౌండ్ రావడానికి నాకు ఒక 1 వీక్ టైం పట్టింది. నేను ఆ 1 వీక్ కూడా ఓన్లీ ఆ ఫ్లూట్ మీద నా బ్రీతింగ్ ఎలా నేను ఎంతసేపు బ్రీత్ వదిలితే ఆ వాయిస్ వస్తుంది అనే దాన్ని బట్టి నేను అలా 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చింది. 1 వీక్ నా వాయిస్ని, నా బ్రీతింగ్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది నేర్చుకున్న తర్వాత మా నాన్నగారు కొంచెం చిన్న చిన్నగా దాస సాహిత్య పాటలు, పురందరదాసర్ కీర్తనలు, సినిమా పాటలు ఒకటి కాకుండా అన్నిటి మీద నేను కొంచెం గ్రిప్ తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాను.
తొలిసారి 2022లో అనంతపురంలో జరిగిన యువజనోత్సవాల్లో పోటీ పడింది నాగాంజలి. తన ప్రతిభతో కితాబులతో పాటు తొలి స్థానాన్ని అందుకొని రాష్ట్ర పోటీలకు ఎంపికైంది. విజయవాడలో జరిగిన రాష్ట్ర యువజనోత్సవాల్లోనూ విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా 18 మంది కళాకారులతో పోటీపడి తన ప్రతిభతో సంగీత ప్రియులు, విద్వాంసులను మెప్పించింది యువ కళాకారిణి. చదువుల్లో ముందంజలో ఉంటూనే తండ్రితో కలిసి ప్రముఖ ఆలయాలు, ఏటా తిరుమల బ్రహ్మోత్సవాల్లో కచేరీలు నిర్వహిస్తోంది. నేను కళా ఉత్సవాలు పెట్టిన దాంట్లో డిస్ట్రిక్ట్లో ఫస్ట్లో, స్టేట్లో ఫస్ట్, నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. యూత్ ఫెస్టివల్లో స్టేట్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. అవి 2. ప్లస్ మేము డ్యాన్స్కి తిరుమలకి వెళ్తుంటాం, తిరుపతి తిరుమల బ్రహ్మోత్సవాలకి. మేము 9 years నుంచి ప్రతి ఇయర్ వెళ్తూనే ఉన్నాము. మా అక్క, నేను, మా అమ్మ వాళ్ళు, ఇంకా మా 25 members గ్రూప్, మేమందరం కలిసి తిరుమలకి వెళ్తాం. మా అక్క ఆ గ్రూప్కి హెడ్. ప్రతి ఇయర్ మేము మాడవీధులలో ప్రతి ఇయర్ మేము డ్యాన్స్ చేస్తాము. అది మేము చాలా ప్రీషియస్ గిఫ్ట్గా అనుకుంటాం. వంశపారపర్యంగా వస్తోన్న కళ తమతోనే ముగిసిపోతుందని అనుకున్నామని తమ కుమార్తెకు నేర్పించాక ఆ బెంగ తీరిందని అంటున్నారు నాగాంజలి తల్లిదండ్రులు. ఫ్లూట్ ఏంటంటే మా కొన్ని టెక్నిక్స్ అన్ని పూర్తిగా నేర్పించుకుని చూస్తున్నాం. మా దగ్గర 4 తరాల నుంచి ఫ్లూట్స్ అట్లే దాదాపు 200 పైన ఫ్లూట్ కలెక్షన్ మా దగ్గర. ఆల్ స్కేల్స్ ఉంటాయి. నార్మల్గా పిల్లలు నేర్పించేది ఏంటంటే ఒకటే నేర్పించి ఒకే స్కేల్తోనే ఇదవుతుంటుంది. బట్ సినిమా పాటలు ఎందుకు అలవాటు చేస్తున్నాం పిల్లలకంటే వాళ్ళపైన ఇంట్రెస్ట్ ఒకటే యాంగిల్ కాకుండా స్పిరిచువాలిటీ పెట్టుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమైనా సాంగ్స్ వస్తే వాటికి నేర్పించడం, కొత్త పాట ఏదొచ్చినా నేర్పించడం. టెక్నిక్ ఏంటంటే ఆ శృతి ఫ్లూటు వాళ్ళని చూసుకోమని చెప్పడం, ఆ స్కేల్ కరెక్ట్ దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళకి సైమల్టేనియస్గా సినిమా పాటలు ఇమ్మీడియట్గా అట్లే వితిన్ 2-3 minutesలో ఏదో కొత్త సినిమా పాట వచ్చినా ఇమ్మీడియట్గా వాయించేస్తుంది. షీఈస్ కేపబుల్. నుంచి వచ్చిందండి అది పాపకి. మా ఆయన వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, తాతగారు ఇలా వంశపారంపరంగా వచ్చిండే విద్యానండి. అది కూడా తనకు ఇంట్రెస్ట్గా మారడం వల్ల నేను మా ఆయన ఇద్దరు కలిసి కొంచెం ఇంట్రెస్ట్ చూపించాము. నేర్చుకోవడం తనకు ఈజీగా వచ్చింది. ఇది ఒక వరం అనుకోవాలి వాళ్ళ నుంచి వచ్చడం కూడాను. మాకు తరచుగా బ్రహ్మోత్సవాల నుంచి ఆహ్వానం వచ్చింది. తర్వాత ప్రోగ్రామ్ ఇచ్చింది, మంత్రాలయంలో ఇచ్చింది, రాయదుర్గంలో ఇచ్చింది, నేషనల్ లెవెల్కి వెళ్ళింది పాప. అక్కడ కాంపిటీషన్ చేసింది, ఫస్ట్ వచ్చింది. ఇంకా ముందు ఇట్లాగే జరగాలి అనుకుంటున్నాను. ప్రస్తుతం తిరుపతిలో నీట్ కోచింగ్ తీసుకుంటోంది నాగాంజలి. భవిష్యత్తులో డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తూనే సంప్రదాయ కళల కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తోంది.